ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సునందినీస్ ఫ్యామిలీ. అందరూ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నిన్న నైట్ 12కి ధూమ్ ధామ్గా క్రాకర్స్ బెలుస్తా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే అప్పుడు గుర్రు పెట్టి నిద్రపోయాము. ఈ న్యూ ఇయర్ని పక్కన పెట్టేస్తే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునందినీస్ ఫ్యామిలీ. ఇంకా ఇదంతా ఏంటంటే మేము అయితే స్కాట్లాండ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. స్కాట్లాండ్ ట్రిప్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఏముంటాయి ఏముండవు అని చెప్పి నాకు కూడా తెలియదు. కొత్త ప్లేసెస్ని తెలుసుకొని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి నాకు తెలియని కొత్త విషయాలు తెలుసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటాను. అసలు ముందు మేము స్కాట్లాండ్ వెళ్ళడానికి ఏమేమి ప్రిపేర్ అయ్యాము, ఈరోజు ఏమేమి తీసుకెళ్తున్నాము అని చెప్పి చెప్తాను. స్కాట్లాండ్లో మేమైతే ఫస్ట్ ఇన్వర్నెస్ వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాం. ఇన్వర్నెస్లో ఒక 5 days స్టే చేస్తాం. మా లగేజ్ ఇప్పుడు అసలు ఏమేమి పెట్టుకున్నాము అని చూపిస్తారండి. అది మా బ్యాగ్స్ అనమాట. పైన ఉన్న డైపర్ బ్యాగ్ తన్విది, అది మెయిన్. ఇంకా ఈ బ్యాగ్లో మాకు కావాల్సిన డైలీ వేర్వి, డైలీ అంటే ఇంకా మా క్యాప్స్ కానీ గబుక్కున తీసుకోవడానికి లోషన్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాం. ఇది మా అన్నయ్య లగేజ్, ఈ 2 bags. మేము ముగ్గురం ఉండి కూడా మాకు అదే లగేజ్. మా అన్నయ్య ఒక్కడికి చూసారా ఎంత లగేజ్ పెట్టుకున్నాడో. ఇది మా లిల్లీపుట్ బ్యాగ్. ఒక రైస్ కుక్కర్ తీసుకెళ్తున్నాం, ఇంకా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఇదిగో ఇది అసలు సానంతా అనమాట. 10 days మేము బతకాలి అంటే ఇదే మాకు ఇంకా మెయిన్. అంటే స్కాట్లాండ్లో మా ఫ్రెండ్స్ అంతకుముందు వెళ్ళిన వాళ్ళు మాకు చెప్పడం అయితే ఫుడ్ సరిగా దొరకదని చెప్పారు. అందుకని చెప్పి ఇదిగో ఇట్లాగా మాకు కావాల్సిన గ్రాసరీస్ అంతా అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా ఇదంతా స్నాక్స్ సెక్షన్. ఇదంతా స్నాక్స్, అదంతా రా గ్రాసరీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకునేది. ఇదంతా ప్రిపేర్డ్ అనమాట. కార్లో మేము ట్రావెల్ చేస్తా తినడానికి 10 daysకి ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని గిన్నెలు తీసుకున్నాం. అక్కడ మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బిలో ఆల్రెడీ కొన్ని యుటిలెన్సెస్ అయితే ఇస్తారు. కానీ మేము వెళ్తుంది ఒక 7 members వెళ్తున్నాం, తన్వితో కలిపి 8 members అనమాట. సో మా వరకు చిన్న చిన్నవి ఇస్తారు, అవన్నీ సరిపోవు అని చెప్పి కొంచెం పెద్ద గిన్నెలు ఇంట్లో యూజ్ చేసుకున్నాయి మేమైతే తీసుకెళ్తున్నాము అక్కడికి. అసలు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తాము అని అయితే చూస్తాము. నేనైతే ఈ వీడియోని వెంటనే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా స్కాట్లాండ్లో ఉన్నా లేదా స్కాట్లాండ్ వెళ్ళినా ప్లేసెస్ ఏమేమి బాగుంటాయి, ఏమేమి విజిట్ చేయొచ్చు అని చెప్పి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇదే మా వ్యాన్. ప్రస్తుతానికి అయితే నేను, తన్వి, అన్నయ్య కార్ డ్రైవ్ చేస్తున్నాడు, జయమో ఆ పక్కన కూర్చున్నాడు ఎదురా అన్నయ్య పక్కన. ప్రస్తుతానికి మేమైతే ఉన్నాం కార్లో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని వెళ్ళి పిక్ చేసుకోవాలి. వాళ్ళు మాకన్నా గంట ముందు రెడీ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ని క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేస్తా, లేదంటే వాళ్ళని కొట్టేస్తారు కూడా. మేమంతా గంట లేట్గా వెళ్తున్నాము. మా అన్నయ్యకి బరువు ఎక్కువైపోయిందంట పాపం కారు. అటు ఇటు ఇటు అటు ఇటుతుంది. ఇదే మా వ్యాన్. మేము ఈ 10 రోజులు దీంట్లోనే ట్రావెల్ చేయబోతున్నాము. ఏం చేసి సంసారం చేస్తాడంట మా అన్నయ్య. అన్నయ్య పెళ్ళి ఎప్పుడైంది? యూకే వచ్చిన దగ్గర నుంచి కారులో సంసారం అంట. తన్వి ఎక్సైట్మెంట్ ని తట్టుకోలేకపోతున్నాం మేము. మేము ఇప్పుడే వచ్చాము. మళ్ళీ అక్కడ మా కోసం ఫైర్తో చూసారా ఎంతమంది ఉన్నారో, ఎదురు చూస్తా అందరూ ఒకే దగ్గర 1 by 1 ఇప్పుడు బయటకు వస్తారు ఉన్నది. అందరూ మంచి ఫైర్ మీద ఉన్నారు, ఒకళ్ళ దాకా ఒకళ్ళు వస్తున్నారు. మరియు ఇప్పుడు అదంతా లగేజ్ చదరాలి. తన్వి ఏమో నాకు పాట కావాలో ఏం అడుగుతున్నావు తను సాయమని? ఎందుకు? ఇప్పుడు తన్వి డాన్స్ వేసిద్దంట, తన్వికి పాట కావాలంట. తన్వి అన్నయ్యతో కలిసిన తర్వాత అసలుకి బయట ట్రిప్స్ అంటే మంచిగా చిల్ అవుతుంది అన్నారు. అదిగో ఏంటి 10 రోజులు ఉండాలి కదా మరి బతికే. పియానో లేదు, మా ఆయన గిటార్ తెచ్చుకున్నాడు. బీచ్ ఒడ్డుని కూర్చొని గిటార్ ఇచ్చుకుంటాడంట.
బీచ్ ఒడ్డున మంటేసి కూర్చొని గిటార్ వాయిస్తాడంట. పాస్పోర్ట్ ఎవడైనా పాస్పోర్ట్ ఎవరైనా అట్లా కావాలి కదా. అవునా? ఐడెంటిటీ అన్న, లైక్ దేనికన్నా మనం ఎక్కడికైనా పోవాలంటే ఏటు మాది ప్రొవిజనల్ ఉందిగా. ప్రొవిజనల్ మాదే. ఒక్క నిమిషం మళ్ళా రీక్యాప్. రైట్ రైట్ వెనక డోర్ వేసారా? కాదు, స్పీకర్ కావాలి. ఎందుకురా? అదిగో ఎక్కిసాడా సాయి మామ? నువ్వే కావాలంట తన్వికి కార్ డ్రైవ్ చేయడానికి. అదిగో వచ్చేసాడు. హ్యాపీ. మా అన్నయ్య చూసారా, తన్వి పాటలు పెట్టమని చెప్పి ఫస్ట్ జల్సా అని చెప్పి ఒక పాట పెట్టాడు. ఇప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి పాట పెట్టి అమ్మా ఇది వింటే నాకు చాలా ప్రశాంతంగా ఉండిద్ది, ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తా అంటున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఇది పెట్టేశాడు మా అన్నయ్య, కనిపించట్లా. స్టార్ట్ చేసినప్పుడు డివోషనల్ గా స్టార్ట్ చేయాలి. అందుకే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయించా నీతో. ఫైనల్లీ అవర్ ట్రిప్ స్టార్ట్స్. ఒకసారి మా వాళ్ళందరికి హాయ్ చెప్పేసండి. ఎప్పుడే కార్ ఎక్కింది. 7:30కి లేపారు మమ్మల్ని అనవసరంగా. నేను ఇంకా పొద్దున్న లేచా. హాయ్ చెప్పండి ఫస్ట్. We are going to surprise trip. We don't want to చెప్పడం లేదు, మేము తెలుగులో చెప్పాలి. ఈ సర్ప్రైజ్ ఎట్లా ఉంటాయి నేను చెప్పనా? పొద్దున పూట అంతా నిద్రపోయి రాత్రి పూట అంతా అనుకుంటారు. వీళ్ళు నాకు తెలుసు అక్కడికి వచ్చి ప్లేసెస్ చూడరు, క్రికెట్ ఆడుకుంటారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు గిటార్ మోగించుకుంటారు. ముందు ఒకలాగా ఇప్పుడు ఇంకోలాగా. న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కొత్త పద్ధతులతోనే వస్తున్నాం. వచ్చినాం ఇచ్చి పాడింగా. లెట్స్ సీ. ఏంటి మార్షల్ పతే తెరకు మార్షల్. అవును, ఇక్కడ ఉంది మార్షల్ ఒకటి, ప్రొజెక్టర్ ఒకటి, క్రికెట్ బ్యాట్ ఒకటి, గిటార్ ఒకటి. ఇవే కనిపిస్తున్నాయి నాకు. ఇల్లు బయట చూస్తానికి కాదు వస్తుంది. గిటార్ తన్వి కోసం చూడు. ఎవరురా పెద్ద పిల్ల తన్వి చెప్పు. గ్రేట్సా అప్పుడే స్టార్ట్. 7:30 లేపారు గాయస్. నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు, 12 అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ మాకు ప్లేస్ లేదా? ఈ వ్యక్తి పెద్ద మనిషి పులిహార చేయండి అంటే కలుపుతా ఉంటాడు రాత్రి అంతా. ఇందుకేం చేసుకొచ్చారు? చింతపండు చారు తీసుకొచ్చాను. వచ్చిండు. నేను ట్రాలీ తెచ్చా గాయస్, పెద్ద ట్రాలీ. వచ్చిండు. ఎంటీ ట్రాలీ ఒకటి తెచ్చుకున్నాను. పోయేటప్పుడు కొంచెం కొనుక్కొని వెళ్ళానుగా. కొనుక్కొని ఎందుకు వెళ్ళాలి? తను నువ్వేం తీసుకొచ్చావు? స్నాక్స్ ఇంకా 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 మక్కనాస్ ఇంకా తను చాలా తెచ్చింది. మీ అందరికన్నా తన్వి ఎక్కువ స్నాక్స్ తెచ్చింది. మాకు ఇచ్చినట్టే. అన్నా తినింది చాలా, డ్రైవ్ చేయి. తినిందా? మరి ఏం తిన్నా? 670 మైల్స్ చూపిస్తుంది. అదే అందరు చూడండి, టేపు ఆయనండి. ఎదురు కూర్చున్న వాళ్ళకి నో స్నాక్స్ నో ఫుడ్.
డబ్బలే ఉంటాయి ఏంటి ఎదురు కూర్చొని డ్రైవ్ చేసే మీ ఇద్దరికి ఫుడ్ లేదు. బండి ఎటు పడితే వెళ్ళింది. తింటే ఇంకేం లేదు. మంచి ఫుడ్ పెట్టకు కప్ప వెళ్ళింది బండి. మంచి ఫుడ్ పెడితే నిద్ర పోతారు. ఫుడ్ బండు. మీ ఇద్దరికి ఫుడ్ లేదు. అరే వాళ్ళని పెట్టరా. మేము వచ్చేసాం మా ఇంటికి అంటే మేము ఇంకా 5 days ఉండబోయే ఇల్లు. కార్లో ఫుల్గా అలసిపోయాము. ఈ 1 eternity later అని చెప్పి అడుగుతాను మీకు కావాలంట. 1 eternity later అందరు నిద్రపోయారు. ఆ తర్వాత ఇంకా చీకటి పడిపోయింది. నిద్ర లేచినాక కబుర్లు చెప్పుకున్నాము. అవంతా సీనరీ చూసినా కూడా చీకటి పడిపోయింది. చీకట్లో ఏం తీరైపోయాము. మధ్యలో సర్వీసెస్లో ఆగాము. ఫుడ్ ఒక 2-3 times ఆగాము. కానీ ఇక అదంతా అయితే వీడియో తీయలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఎక్కడ బుక్ చేసుకున్నాము అంటే వెనక మళ్ళీ కనిపిస్తుందా లైటింగ్ అదంతా మీకు పొద్దున్నే చూపిస్తుందంట మీకు. తను ఏంటిది అది? హాల్ టీవీ. తను అదంతా విడిగా తర్వాత ఇద్దాం మళ్ళీ ఆగు. ఇదంతా ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది అనమాట. తను అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. చాలా బాగా నచ్చింది. అది సాయిమామ రూమ్ అంట. అది సోఫా. తను మన రూమ్ చూపించు. మన రూమ్ ఏది? ఇది మా రూమ్ ఇక్కడ ఉండేసింది. మళ్ళీ వద్దాం దా. అందరం ఫుల్ టైర్డ్గా ఉన్నాము. ఇగో మొబైల్ తిరుగుతున్నారు. ఇక్కడ మన రూమ్ చూపించాం కదా. అందరూ సెట్ అవుతున్నారు ఎటోళ్ళటు. ఇప్పుడు ఇంతకీ మా ఆయన ఎక్కడున్నాడు? చిన్నగా తను రా నాన్న ఎత్తుకుదాం. You not allowed this property. You are in on duty. నాన్న ఏం చేస్తున్నాడు ఇంతకీ? ఇద్దుగో ఇక్కడ ఉంది మా అసలు సామాను. ఏంటిది ఇక్కడ మీ తీర్థాలు? ఎవరిది? పాతోళ్ళయా? షిట్ మ్యాన్. ఇక్కడ అజయ్ ఏం చేస్తున్నాడు? అదంతా తర్వాత. బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఈ హౌస్ అంతా మీకు చూపిస్తా అసలు ఎట్లా ఉంది ఏంటి అని. ఇప్పటికైతే మేము అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చాం ఇన్వర్నెస్ దాకా అని చెప్పి, ఎందుకంటే ఫుల్గా టయర్డ్ అయిపోయాం. కుదిరితే ఈరోజు నైట్ లేదంటే రేపు పొద్దున ఈ హౌస్ వీడియో మొత్తం తీసి అసలు మా ఎయిర్బిఎన్బి ఎట్లా ఉంది చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అన్నయ్యలు నన్ను ఆపిస్తున్నారు. బాయ్.